వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. నమస్తే, నేను విజయ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. ఏదైతే సినీ కార్మికులు ఉన్నారో కార్మికులకు సంబంధించినటువంటి ఒక సభలో ఆయన ఒక మెసేజ్ కూడా పాస్ ఆన్ చేశారు. ఇక మీదట భారీ వ్యయంతో నిర్మించినటువంటి సినిమాలకు సంబంధించి టికెట్ల ధరలను ప్రభుత్వం పెంచాలంటే అందులో ఖచ్చితంగా 20% సినీ కార్మికులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం కోసం అనేకమైనటువంటి ప్రకటనలు కూడా ఆయన చేశారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి సినీ పరిశ్రమ ఏమనుకుంటుంది, కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమంపై ముఖ్యమంత్రి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు, దీని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటున్నారు ఏదైతే నిర్మాతల మండలికి సంబంధించినటువంటి కౌన్సిల్కి సంబంధించిన సెక్రటరీ, ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. జాయింట్ సెక్రటరీగా మీరున్నారు. సో ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని, ఆ ప్రకటనని మీరు స్వాగతిస్తున్నారు అనుకోవచ్చా? సార్, కార్మికుల పక్షాన ఏది చేసినా కార్మికుల పక్షాన కార్మికులకు బాగుంటుంది అంటే, కార్మికుల్ని నిలబెట్టాలి అంటే కార్మికుల పక్షాన ఆయన కార్యక్రమాలు అన్నిటికీ మేము స్వాగతిస్తాం, ప్రతిదీ స్వాగతిస్తాం. కానీ తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలు ఉంటారు. అంటే తల్లిదండ్రులు అంటే నిర్మాత డైరెక్టర్, వాళ్ళకు కూడా ఆ నిర్మాతకు కష్టం వస్తే కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే నిర్మాతలు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు. ఎస్, అయితే రేవంత్ రెడ్డి గారు అన్న ప్రతి మాటకి కార్మికుడి కోసం 4 ఎకరాలు కావాలని అడిగారు. కార్మికుడికి 1,12,000 దాకా చదివిస్తానన్నారు, స్వాగతిస్తున్నాం. అలాగే చిత్రపూర్ కాలనీ ప్రపంచం చూస్తుందన్నారు, స్వాగతిస్తున్నాం. అన్ని ప్రతిదీ అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఉన్నారు. ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఛాంబర్ సెక్రటరీ ఉన్నారు, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉన్నారు, కౌన్సిల్ సెక్రటరీ ఉన్నాడు, అందరూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నాడు, సెక్రటరీ ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఉన్నారండి. సినిమా ఇండస్ట్రీ ఉంది అంటే ఇండస్ట్రీ అంతా కలిపి దిల్ రాజు గారు, గ్రేట్ దిల్ రాజు గారు, ఎఫ్డిసి చైర్మన్ తెలంగాణ, ఆయన ఉన్నారు. ఆయన ముందు అందరి ముందు ఒక మాట ఆయన మాట్లాడారు. ఇవన్నిటికి కార్మికులకు ఏ పక్షాన కావాలా, కార్మికులకు ఏ విధంగా కావాలా కాపాడటానికి ఫస్ట్ కాపాడే వ్యక్తుల్లో, స్వాగతించే వ్యక్తుల్లో నట్టి కుమార్ ఉంటాడండి. అయితే నేనేమంటున్నానంటే కార్మికులకి ఏ ఒక్కటి కావాలన్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అది నాకు అభ్యంతరకరమైన అనిపిస్తుంది. ఎందుకంటే నిర్మాతల మండలి జాయింట్ సెక్రటరీగా నా నిర్మాతను నేను కాపాడుకోకపోతే 100% అది విరుద్ధం అవుతుంది. కాబట్టి దానికి నేను మాట్లాడవలసిన బాధ్యత ఉంది, సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే టికెట్ రేట్లు పెంచితే, ఇక మీదట టికెట్ రేట్లు పెంచితే 20% మా వెల్ఫేర్ ఫండ్ అంటే కార్మికులకు ఇవ్వాలి అన్నారు. నేనేమడుగుతున్నానంటే మాకు రేటు పెరిగితేనో లేకపోతే అబ్నార్మల్ రేట్స్ వస్తేనో, మాకు ఎక్కువ బడ్జెట్ అవుతేనో, ఇప్పుడు అవతార్ లాగో లేకపోతే ఒక కాంతార లాగో లేకపోతే ఒక కల్కి లాగో పెద్ద సినిమా 400 కోట్ల బడ్జెట్ అనేటప్పుడు కంపల్సరీ రేటు అడగటానికి మాకు రైట్ ఉంది. మేము రేటు పెంచమని, మా బడ్జెట్ ఉంది కాబట్టి రేటు పెంచమని అడుగుతాం. ఓకే, కొన్నాట్లు మీరు పెంచారు, కొన్నాట్లకు పెంచలేదు, కొన్నాట్లకు హైకోర్టు తీసేసింది. ఇవన్నీ సో మెనీ ప్రాబ్లమ్ తెలంగాణలో ఉన్నాయి. మనకు పుష్ప 2 తర్వాత ఇవన్నిటిలో మీరు రేటు పెంచితే 20% వెల్ఫేర్ ఫండ్ అంటే, రేటు పెంచిన ఉదాహరణకు గతంలో పెంచిన రేట్లలో పెద్ద సినిమాలకి ఒక 100-200 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది. అంటే మీరు 20% అంటే 40 కోట్ల రూపాయలు మీరు వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలి. అంటే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పష్టంగా వచ్చినటువంటి ప్రాఫిట్ అని కానీ లేదంటే మొత్తం షేర్లు అని కానీ ఎక్కడా చెప్పలేదు. వచ్చినటువంటి ఆదాయంలో 20% అన్నారు. అంటే ఒక 100 రూపాయలు నిర్మాతకు పెంచిన ధరల వల్ల వస్తే అందులో 20 రూపాయలు కార్మికులు వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వడంలో తప్పలేదు కదా. ఎలాగంటారండి, ఎక్కడి నుంచి ఇస్తాం? అంటే ప్రభుత్వమే రేట్లు పెంచుతుంది కదా. 18% జిఎస్టీ పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేస్తున్నాం. ఈ 20 రూపాయలు కూడా మేము పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేయాలా? నట్టి కుమార్ గారు, ఎక్కడా చట్టంలో లేదు కదా. నిర్మాతలు ఎంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే అందుకు తగ్గట్టుగా టికెట్ రేట్లను 1000-1500 ఇష్ట ప్రకారం పెంచేటువంటి చట్టం ఎక్కడా లేదు కదా. అది ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతోనే ఈ ధరలను పెంచుతున్నారు. ఆ పెంచిన ధరల్లో వచ్చేటువంటి ఆదాయంలో 20% కార్మికులు ఇవ్వడంలో తప్పు లేదు అనేది ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. నిర్మాత లాభం పడి ఆ లాభంలో ఏమైనా వచ్చిన దాంట్లో ఏమైనా ఇవ్వండి అంటే ఇస్తాం మేము. నేను అడిగేది కూడా అదే. ఇప్పుడు ఒకవేళ ఆయన మాట స్పష్టంగా లేకపోయినా వచ్చిన ప్రాఫిట్ లో 20% ఇవ్వడంలో మీరు ఓకేనా? కాదండి, నిర్మాతకు లాభం వచ్చి నిర్మాత కంఫర్టబుల్ ఉండి దాంట్లో 20% వచ్చిన ఆదాయంలో 20% ఇమ్మంటే
దానికి కంఫర్టబుల్ ఎవరు Okay. ప్రాబ్లం లేదు. వచ్చిన ఆదాయంలో 20% మీరు కార్మికులకు వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వండి అంటే, మా కార్మికులు ఎవరండి? మా సోదరులే కదా, మా దగ్గర పనిచేసే వాళ్ళు కదా, మా పిల్లలే కదా, మేము ఎందుకు ఇవ్వం? ఆదాయంలో వచ్చిన దాంట్లో 20% ఇవ్వడంలో తప్పు లేదు. కానీ అక్కడ క్లారిటీ రావాలి. ఎందుకంటే రేట్లు పెంచితే 20% టికెట్ రేటు మీద రేటు పెంచడానికి వస్తే, మీరు టికెట్ రేటు పెంచుకోకపోతే లేదు. స్పష్టంగా అనలేదు. మరొకసారి నవంబర్లో కూడా సమావేశం అవుతాం, దీని మీద క్లారిటీగా కూడా ఒక డిస్కషన్ అయితే జరగాలని కూడా ముఖ్యమంత్రి అన్నారు. అంటే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఈ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంటే నేను ఇక్కడ ఒకటి ఎలక్షన్ ఉంది కాబట్టి దీనికోసం ఎక్కువ డిస్కస్ చేయండి. ఎందుకంటే ఇది కొంతమంది ప్రతిపక్షాలు ఎలక్షన్ కోసం వాడుకుంటారు కాబట్టి, నేను ఎలక్షన్ కోసం మళ్ళీ రాంగ్ ట్రాక్ వెళ్ళేటట్టు నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఒకటి, రేవంత్ రెడ్డి గారు అన్న మంచి అంశాలు తీసుకుందాం, చెడు అంశాలు కాదు. ఆయన మాట్లాడే ప్రతి మాటల్లో కూడా కార్మికుడి కోసం స్కూల్ కట్టించిస్తానన్నాడు, స్వాగతం. 10 కోట్ల ఫండ్ కూడా ఇస్తానన్నాడు. రెండోది, ప్రతి కార్మికుడికి, ఇల్లు లేని కార్మికుడికి ఇల్లు ఇస్తానన్నాడు. చిత్రపూర్ కాలంలో ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత అక్కడ అనిల్ గారిది, అక్కడ తమ్మిరాజు గారిది. అమ్మిరాజు గారు ఇల్లు ఇవ్వకపోతే సీఎం గారు ఇంటికాడికి వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళిద్దరూ ఇల్లు ఇవ్వాల్సిన, కార్మికుడికి, ఇల్లు లేని కార్మికుడికి ఇల్లు ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ చిత్రపూర్ కాలనీలో ఐఎమ్ రెస్పాన్సిబిలిటీ అనిల్ అండ్ వల్లభనేని అనిల్ గారికి, అమ్మిరాజు గారికి బాధ్యత అప్పచెప్పాడు. దానికి పైన ఎవరికి అప్పచెప్పాడండి? దిల్ రాజు గారికి. వీళ్ళిద్దరూ కానీ ఏమైనా తప్పు చేస్తే దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళాలి. అంటే నిజమైన సినీ కార్మికుడికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేని కార్మికుడికి ఇల్లు రావాలి. ఇంకొకటి, దీన్ని బిజినెస్ చేయడానికి లేదు. 658 ప్రకారం, జీవో 658 ప్రకారం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం, 1981 జీవో ప్రకారం 1990లో ఇచ్చారండి. ఇది మన 89లో ఇచ్చిన స్థలం ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చిత్రపూర్ కాలనీలో ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన స్థలాన్ని ఇది మనకి సొసైటీకి ఇచ్చారు. సొసైటీలో బిజినెస్ చేయడానికి కానీ, అమ్మకానికి కానీ, తాకడ పెట్టడానికి కానీ ఏ చట్టాల ప్రకారం ఎక్కడా తప్పు తోవలేదు. అంటే నట్టికుమార్ గారు, చిత్ర పరిశ్రమలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో చొరవ తీసుకొని, కార్మికులు వేల మంది ఉంటారు కార్మికులు, ఆ కార్మికులందరూ కష్టపడితేనే, లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కార్మికులు వెలుగులోకి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి ముఖ్యమంత్రి స్పందించారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో కూడా ఎవరైతే ఫైటర్స్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా అక్కడ శిక్షణ తీసుకోవడం కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తా అన్నారు. స్కూల్ను కూడా కార్పొరేట్ స్థాయిలో కట్టిస్తాను అన్నారు. ప్రతి విషయంలో కూడా కార్మికులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. అది కరెక్ట్ కాదంటారా? ప్రతి దాన్ని స్వాగతిస్తున్నాం అండి. నేను కార్మికుడి నుంచి వచ్చాను, కార్మికులు మాట్లాడుతున్న ప్రతి మాట స్వాగతిస్తున్నాం. మనం ఏమంటున్నాం అంటే, అక్కడ ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పుని కూడా రెక్టిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద. ప్రీవియస్ గా ఉన్న ముఖ్యమంత్రులు ఇలా కార్మికుల విషయంలో ఇంత సీరియస్ గా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ స్థాయిలో దీన్ని ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇది కరెక్ట్ కదా? సినిమా ఇండస్ట్రీ అని మొత్తం హాలీవుడ్ సినిమా మొత్తం టోటల్ గా ఎవరైతే హాలీవుడ్ సినిమా హబ్ గా తయారు చేయాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారికి స్వాగతిస్తున్నాం. అలాగే నేనేమంటున్నానంటే, కార్మికులు ఎవరైతే నిజమైన కార్మికులందరూ చిత్రపూరి కాలనీలో ఉండాలి. అక్కడ ఎవరైతే మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు, వీళ్ళు పేర్లతో మొత్తం టోటల్ కార్మికుల పేరుతో దాంట్లో ఇల్లు దోచుకున్నారో వాళ్ళందరినీ బయటకు తోసేయాలి. హైడ్రా అనే ఒక సంస్థ లోనకు వచ్చి మొత్తం ఏరు పారేసి, ఇప్పుడు ఓట్లు చోరు ఎలా చేస్తున్నారో, ఓట్లలో ఎలా ఏరు పారేస్తున్నారో అలాగా ఎవరైతే నిజమైన కార్మికుడికి స్థలం ఇవ్వాలి, నిజమైన కార్మికుడికి ఇల్లు ఇవ్వాలి. ఆ ప్రతి విషయంలోని రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి చనువుకి, ప్రతి దానికి, ప్రతి అశోషణ కార్మికుడు కాపాడుతున్నందుకు ఆయనకు స్వాగతిస్తూ, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ముఖ్యమంత్రి మా సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడి ఆలోచించిన వ్యక్తి ఎవరు లేరు. దాన్ని 100% మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నిర్మాతలు కూడా ఈ విషయాన్ని ఇందాక కూడా నేను చెప్పాల్సిందంటే, అక్కడ దిల్ రాజు గారు ఉన్నారు, బిగ్ స్టేక్ ఆయిందే, అందరు పెద్ద నిర్మాతలు అక్కడే ఉన్నారు, ప్రెసిడెంట్ అక్కడే ఉన్నాడు, సెక్రటరీ అక్కడే ఉన్నాడు. దీన్ని స్వాగతిస్తున్నాము అంటే సరిపోతుంది, అది స్వాగతిస్తున్నాం అంటే ఏ విధంగా స్వాగతిస్తున్నాం? నేనేమన్నా ఆదాయంలో ఇస్తే బాగుంటుంది తప్ప, కార్మికులకి 45% అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, 70 ఏ పర్సెంటేజ్ అంటే ఆ పర్సెంటేజ్ మనం ఇవ్వాల్సి వచ్చింది. కనుక కార్మికుని కాపాడడం కోసం, నిలబడడం కోసం నిర్మాతలు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటారు, గవర్నమెంట్కి ఎప్పుడు కూడా అండగానే ఉంటారు. అయితే ఇక్కడ మనం కావాల్సిందల్లా కార్మికుడు బాగుండాలంటే నిర్మాత బాగుండాలి.
నిర్మాత బాగుంటేనే కార్మికుడు బాగుంటాడు, నిర్మాత సినిమా తీస్తేనే కార్మికుడు బాగుంటాడు. నిర్మాత లాభాల్లో మీరు ఏదైనా పెట్టమంటే బాగుంటుంది తప్ప దాన్ని ఏ విధంగా చేయాలి అనేది అక్కడ పైన కూర్చున్న వాళ్ళందరూ నిర్మాతల మండలికి ఉన్నారు, ఛాంబర్ ఉంది, అలాగే దిల్ రాజు గారు. దిల్ రాజు అంటే మొత్తం పెద్ద సినిమా స్టేక్ అంతా ఆయనే, అంత మొత్తం టోటల్ గా తెలంగాణలో సీఎం గా తర్వాత ఆయనే సీఎం. కనుక నేనేమంటున్నా, ఆయనే స్వాగతించినప్పుడు మొత్తం పెద్ద నిర్మాతలు అందరూ మేము 20% ఇస్తామని ఇండైరెక్ట్ గా చెప్పినప్పుడు దిల్ రాజు గారికి చెప్పారు బాధ్యత. కనుక ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు మనకి ఎలా నిర్ణయం తీసుకున్నా కూడా మాకేం అభ్యంతరం లేదు, ఇక్కడ అభ్యంతరం లేదు. కానీ మేము ఒక్కటే చెప్తున్నాం, కార్మికుడికి ఇల్లు ఉండాలి, చిత్రపూర్ కాలనీలో కార్మికుడు ఉండాలి, నివాసం ఉండాలి అనేది మా బాధ, మా ఆవేశం, మా ఆవేదన. ఎందుకంటే చాలా మంది అక్రమదారులు, చాలా మంది అమెరికాలో ఉన్న వాళ్ళు కోటీశ్వర్లు, బిగ్ షాట్లు అక్కడ ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళందరూ చేసి నిజమైన కార్మికుడికి, కష్టపడిన కార్మికుడికి, ఇవాళ మన కోసం వచ్చి మీటింగ్ లో కూర్చున్న కార్మికుడికి మన ఇల్లు ఉండాలి 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 అనేది నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పాను, దిల్ రాజు గారికి చెప్పాను, అనిల్ గారికి, అమిరాజ్ గారికి చెప్పాను. కార్మికుల పక్షానే మేము ఉంటాం, కార్మికుల పక్షానే పోరాడతాం. కనుక చిత్రపూర్ కాలనీలో కార్మికుడే ఉండాలి. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని స్వాగతించాలి. స్కూల్ అనేది తీసుకున్నారే, అసలు ఎక్స్ట్రాడినరీ స్కూల్ అని తీసుకున్నది ఏదైతే తీసుకున్నారో అది కార్మికుడికి నిజంగా చాలా అండి. అది 12th క్లాస్ దాకా తీసుకున్నారంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉచిత విద్య అనేది చాలా. ఏమండి నేను ఒక్కటి అడుగుతానండి, అంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, ప్రపంచం అంతా ఏది ఫ్రీలు వద్దండి, మనకి ఇచ్చేది విద్య, ఆరోగ్యం, ఈ 2 ఫ్రీ. అది మళ్ళీ అది పొలిటికల్ గా డైవర్ట్ తీసుకుంటది నటుకుమార్ గారు. అందుకని అనొచ్చు అనకూడదు నేను 2 మాత్రం. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీటింగ్ జరిగిన కొద్దిసేపటి తర్వాత మనం ఇప్పుడు మీరు లైవ్ లోకి వచ్చారు. సో ఇప్పుడు మీరు యాజ్ ఏ ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించిన సెక్రటరీగా ఉన్నారు కదా, సహాయ కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఆ పోస్ట్లో ఉన్నారు. అలాగే మీరు సినీ విశ్లేషకులు, అదేవిధంగా నిర్మాత కూడా. సో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని, అందులో వచ్చేటువంటి ఆదాయంలో 20% ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? అందులో వచ్చిన ఆదాయానికి 20% ఇవ్వడానికి ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి అక్కడ కూర్చున్న పెద్దలందరూ మీటింగ్ కాల్ఫర్ చేసి ఇమ్మీడియట్లీ దాన్ని రెక్టిఫై చేసి ఈసీ మీటింగ్ అని ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్లు పెట్టి దాన్ని రెక్టిఫై చేసి ఓకే చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఇస్ ద చైర్మన్ అండ్ ఎఫ్డిసి చైర్మన్, రెస్పాన్సిబిలిటీ ప్రెసిడెంట్, రెస్పాన్సిబిలిటీ అండ్ ఛాంబర్ ప్రెసిడెంట్, అందరూ అతిరథ మహారథులు అందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి ఆయన ముందే సీఎం గారు చెప్పారు కాబట్టి చిరసా వహించవలసిందే. ఎందుకంటే అందరూ చిరసా వహించి ఆ కార్మికులకి వెల్ఫేర్ ఫండ్ కింద మరి ఏ విధంగా ఇస్తానంటారు, మరి ఏ విధంగా చెప్తారు. దిల్ రాజు గారు దాన్ని చట్టాన్ని చేయాలి, దిల్ రాజు గారు దాన్ని జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి, దిల్ రాజు గారు మొత్తం నిర్మాతలందరి కోసం పెట్టి అక్కడ కూర్చున్న పెద్ద మనుషులందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే మా నిర్మాతల తరపు నుంచి అయితే ఈ ఒక వచ్చిన ఆదాయంలోనే ఏమైనా ఉంటే మాట్లాడొచ్చేమో తప్ప దీంట్లో నుంచి రేటు పెంచితేనే అన్నారు ఆయన. ఒకవేళ రేటు పెంచితే మాకున్న కష్టాలు, మాకున్న నిర్మాతల బాధలు మాకు తెలుసు. కాబట్టి మేము కార్మికులకి వెల్ఫేర్ ఫండ్ ఇచ్చే పరిస్థితుల్లో మేము ఉండం. ప్రతి సినిమా డెఫిసిట్ లోనే ఉంటుంది. నిర్మాత శ్రేయస్కరంగా లేడు, నిర్మాత కష్టాల్లోనే ఉన్నాడు. బయటికి వైట్ సెట్ చేసుకుని కనబడినా లోనకి చిరిగిపోయిన బట్టలతో ఉన్నాం. ఇది నిర్మాత పరిస్థితి. ప్రెస్టేజ్ కోసం బతుకుతున్నాం, ప్రెస్టేజ్ కోసం ఉంటున్నాం. రెమ్యునేషన్లు ఎక్కువైపోయినా ఏ బాధ ఉన్నా 700 కోట్లు నీ పోటీ వ్యాపారమే చేస్తున్నాం తప్ప ఇంటర్నేషనల్ మార్కెటింగ్ వెళ్ళాలని వ్యాపారం చేస్తున్నాం తప్ప నిర్మాత నా లాభాల్లో లేడు. అది సీఎం గారు కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ మాకు నిర్మాతలకు చిల్లు పడుతుందని మాత్రం నాకు అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నటుకుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అటు నిర్మాతల కౌన్సిల్కి సంబంధించినటువంటి సహాయ కార్యదర్శిగా తాను సపోర్ట్ చేస్తున్నాను. అయితే అక్కడ చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించాలి. ముఖ్యంగా సినీ కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలను ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, హర్షం కూడా వ్యక్తం చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే చిన్న చిన్న లోటుపాట్ల సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని నట్టికుమార్ గారు కోరుతున్నారు. మీరేమనుకుంటారు? సో నట్టికుమార్ గారి వ్యాఖ్యల పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.